గుడ్ మార్నింగ్ అండి. నేను మీ బ్రదర్ శ్రీనివాస్, వెస్టీజ్‌లో క్రౌన్ డైరెక్టర్. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ రోజున ప్రతి విషయంలో కాంపిటీషన్ అనేది చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ రోజున మన ఇండియాలో గ్రోత్ అవుతున్న ఇండస్ట్రీ ఏదైనా ఉందనంటే, అది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటారు, లేదంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, లేదంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. ఈ ఇండస్ట్రీలు ఎంత గ్రోత్ అవుతున్నాయంటే, ఇయాల ఎంబీఏలో 3 సంవత్సరాల కోర్స్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్‌కి ఇలా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంటే ఫ్యూచర్ అంతా గూడా మన ఇండియా దేనిపై నడుస్తుందంటే, దాదాపు నెట్వర్క్ మార్కెటింగ్ మీద నడిచే అవకాశాలు 100కు 100% ఉన్నాయి ఫ్రెండ్స్. అవునా కాదా? కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో చాలా గ్రోత్‌గా, చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతున్నటువంటి ఇండస్ట్రీ లో కంపెనీ ఏదైనా ఉందంటే అది మన వెస్టేజ్ అని చెప్పొచ్చు. కాకపోతే వెస్టేజ్‌ని చూసి చాలా కంపెనీలు బయట మార్కెట్‌లో వెస్టేజ్‌కి కాంపిటీషన్‌గా వస్తున్నాయి. అయితే ఈ కాంపిటీషన్ రావడం ద్వారా ఏమైతుందంటే, మనకు తెలవకుండా మన కింద డౌన్ లైన్స్‌లో వేరే కంపెనీ వాళ్ళొచ్చి చాలా రకాలుగా వాళ్ళకు ఏదో మాయ మాటలు చెప్పి, మా ఫ్రెండ్ ఒక ఏదని చెప్తాడు. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి, ఇట్లా మనకు తెలవకుండా మన డౌన్ లైన్స్ అందరిని గూడా వేరే కంపెనీలకు డైవర్ట్ చేస్తారనమాట. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు చెప్పే విషయం ఏందంటే, ఏ కంపెనీ బెస్ట్ కంపెనీ, మరి బెస్ట్ కంపెనీ మనం ఎలా చూజ్ చేసుకోవాలి? మరి నేనెందుకు వెస్టేజ్ బెస్ట్ కంపెనీ అని చెప్తున్నా? వేరే కంపెనీలకి, ఈ కంపెనీకి తేడా ఏముందనే విషయం మనం ఈ వీడియోలో క్లియర్ కట్‌గా మనం నేర్చుకుందాము. ఓకే. వీడియో లెంత్ చేయకుండా మనం సబ్జెక్ట్‌లోకెళ్దాం. దానికంటే ముందు ఒక చిన్న విషయం. ఈ వీడియోస్ మీకు బాగా నచ్చితే గనక మీరు మన బ్రదర్ శ్రీను వెస్టీజ్ బిజినెస్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. ఓకే. వీడియో మొత్తాన్ని గూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు మీ టీమ్‌లో ఇవి యూజ్ అవుతాయని అనిపిస్తే గనుక షేర్ గూడా చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం మాట్లాడే విషయం ఏందంటే, వెస్టీజ్ మరియు వేరే కంపెనీలకు మధ్యన ఉన్నటువంటి తేడా. ఓకేనా? వెస్టీజ్ వర్సెస్ అదర్ కంపెనీస్. ఓకేనా? డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకేనా? ఏది బెస్ట్ కంపెనీ అనేది నేను గాదు. ఈ విషయాలు విన్న తర్వాత మీరే చెప్పండి. ఏది బెస్ట్ కంపెనీ? మనమున్న కంపెనీ రైట్ కంపెనా కాదనేది ఈ రోజున మీరు డిసైడ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. మనం వెస్టేజ్‌ని కాకుండా ఫస్ట్ మనం వేరే కంపెనీల గురించి మాట్లాడదాం. ఓకేనా? వేరే కంపెనీలు ఎలా నడుస్తున్నాయి? వారి యొక్క స్ట్రక్చరు ఎలాంటి సిస్టమ్ ఉందనంటే, వేరే కంపెనీలో ఎట్లుంటదంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇక్కడ జాయిన్ కావాలి. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మీరుంటారండి. ఓకేనా? ఇక్కడ వేరే కంపెనీలో ఎట్లుంటదంటే, ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటర్‌గా జాయినింగ్ తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ ఐడీ నంబర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ జాయినింగ్ ఫీజ్ అనేది ఉంటుంది. ఎందుకనంటే నేను వెస్టీజ్ కంపెనీని కమిట్మెంట్‌గా చేయడానికి, పట్టుకొని ఉండడానికి గల కారణం ఏందంటే, వెస్టీజ్ నాకు ఫస్ట్ కంపెనీ కాదండి. వెస్టీజ్‌కి ముందు నేను వేరే కంపెనీలో పనిచేసిన. ఆ కంపెనీలకు, ఈ కంపెనీలకు మధ్య తేడా ఏందనేది తెలిసి ఈ బిజినెస్‌లో చేస్తున్నా. ఆ వేరే కంపెనీలకు, వెస్టీజ్‌కి మధ్య తేడా ఏందనేది ఈ వీడియోలో చూస్తున్నాం మనం. వేరే కంపెనీలో మనం డిస్ట్రిబ్యూటర్ ఐడీ తీసుకోవాలంటే ఖచ్చితంగా జాయినింగ్ ఫీజ్ అనేది ఉంటుంది. ఆ కంపెనీలో ఒకవేళ ఎలా ఉంటే అలా జాయినింగ్ ఫీజ్ కొన్ని కంపెనీలో 10,000 వరకు ఉన్నాయి. లేదంటే ఒక 2,000 కావచ్చు, లేదంటే 5,000 కావచ్చు. ఇలా ఖచ్చితంగా జాయినింగ్ ఫీజ్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకు ఐడీ నంబర్ ఉంటుంది. దాంతో పాటుగా ఐడీ యాక్టివేషన్ కోసం అందులో కొన్ని రకాల ప్రొడక్ట్స్‌ని కిట్ రూపంగా ఇస్తుంది. అంటే ఆ కంపెనీలో మనం బిజినెస్ చేయాలంటే, ఆ ప్రొడక్ట్ మనకు యూజ్ అవుతున్నా, యూజ్ కాకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా మనకు ఖచ్చితంగా కిట్ అనేది తలగబెడతారు. ఓకేనా? ఇప్పుడు వేరే కంపెనీలో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలా? అంటే ఆదాయాన్ని సంపాదించాలంటే ఏం చేయాలంటే, మనం 10,000 తోటి ఎగ్జాంపుల్‌గా మనం 10,000 వేసుకుందాం. 10,000 కట్టినందుకు మనకు కిట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇది అవసరం ఉన్నా లేకున్నా బిజినెస్‌లో డబ్బు సంపాదించడానికి మనం కూడా ఏం చేయాలంటే, లెఫ్ట్ టు రైట్. ఓకేనా? లెఫ్ట్ టు రైట్ అని చెప్పి రెండే లెగ్గులు ఉంటాయి అంటారు. అక్కడ ఎట్లుంటదంటే, ఇక్కడ లెఫ్ట్ వేసుకుందాం, ఇక్కడ రైట్ వేసుకుందాం. ఇక్కడ మనకు పరిచయం ఉన్న వ్యక్తులు, ఓకేనా, ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ ప్రొడక్ట్ కిట్ అవసరం ఉన్నా లేకపోయినా బిజినెస్ కావాలి కాబట్టి వీళ్ళకు కూడా మనం ఏం చేయాలంటే, ఏ లేదంటే బి ఇలా అనుకుందాం. ఏ అనే వ్యక్తికి అవసరం లేకున్నా కూడా ఒక 10,000 కట్టించి కిట్ ఇప్పియాలి. బి అనే వ్యక్తికి కూడా ఒక కిట్ ఇప్పియాలి, 10,000 కట్టేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏ, బి అనే వ్యక్తులు 2 కిట్లు తీసుకోవడం ద్వారా పైన మనకు కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఏ అనే వ్యక్తికి, బి అనే వ్యక్తికి బిజినెస్ లో డబ్బులు కావాలి. మళ్ళీ వీరేం చేయాలి? వీళ్ళకి అవసరం లేకుండా కిట్ తీసుకున్నారు కదా, వీళ్ళు కూడా ఏం చేయాలంటే, అవసరం ఉన్నా లేకున్నా కూడా, అవసరం లేనా కూడా వీళ్ళు కిట్ అని మళ్ళీ తలగబెట్టాలి. వీళ్ళతోటి 10,000 కొనిపియాలి. ఓకేనా? రైట్. ఇక్కడ A1, A2, ఇక్కడ B1, B2. ఓకేనా? వీళ్ళు కిట్ కొనాలి, వీళ్ళు 10,000 కట్టాలి. వీళ్ళు కిట్ కొనాలి, వీళ్ళు 10,000 కట్టాలా. అంటే ఏ కింద ఇద్దరు 10,000 కట్టి కిట్ కొన్నప్పుడు ఏ అనే పర్సన్‌కి డబ్బులు వస్తున్నాయి, పైనున్న వ్యక్తికి వస్తున్నాయి. తర్వాత బి అనే వ్యక్తి కింద ఇద్దరు కిట్ కొని 10,000 కడితేనే అక్కడ బి అనే వ్యక్తికి డబ్బులు వస్తున్నాయి. అదే విధంగా పైనున్న వ్యక్తికి డబ్బులు వస్తున్నాయి. బయట మార్కెట్‌లో లెఫ్ట్, రైట్ అని చెప్పేసి రెండే ఉంటాయండి. ఎటు సైడ్ చూసినా కూడా 2 జాయినింగ్స్ ఖచ్చితంగా జరగాలి. అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అనంటే, వన్ టైమ్ పర్చేస్ అంటారు. ఆ బిజినెస్‌లు ఎట్లా ఉంటాయంటే, వన్ టైమ్ పర్చేస్. ఓకేనా? వన్ టైమ్ పర్చేస్‌లో బిజినెస్ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్‌గా మనం
ప్రొడక్ట్ వచ్చేసి ఏముందనంటే ఇలాంటి కంపెనీలో ఒకటి బైక్ అనుకుందాం, లేదంటే బోల్ అనుకుందాం. ఓకేనా, వేరే కంపెనీలో అయినా నేను బోలు బొచ్చలు బూట్లు కూడా అమ్ముతారట, సూట్లు కూడా అమ్ముతారట. రైట్, మనము ఎగ్జాంపుల్గా బైక్ అనుకుందాం, మంచిగా ఉంటుంది మాట్లాడడానికి. రైట్, ఇక్కడ ఆల్రెడీ మనకు బైక్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జాంపుల్ నాకు స్పెండర్ ప్లస్ బండి ఉంది. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ బండి ఉండగా కూడా ఈ కంపెనీ యొక్క బైక్ నేను కొంటేనే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు అవసరం ఉన్నా లేకున్నా నేను బండి కొన్నా బిజినెస్ కొరకు. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్ కూడా ఆల్రెడీ ఈ రోజులలో బైక్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. దాదాపు ప్రతి ఒక్కరికి బండి ఉంది. ఇప్పుడు వీళ్ళకి కూడా బండి ఉన్నా కూడా ఏదో మాయ మాటలు చెప్పో, లేదంటే ఎన్నో కథలు వాడి అవసరమైతే నీ దగ్గర లేకుండా నేను 10,000 ఇస్తా, నువ్వు జైన్గా అని చెప్పి ఏదో చెప్పి ఏ అయిన వ్యక్తితోటి బైక్ కొనియాలి, బి అయిన వ్యక్తితోటి బైక్ ఉన్నా కూడా కొనియాలా. ఓకేనా, రైట్. ఇప్పుడు వీళ్ళేం చేయాలా? ఈయన ఒక ఇద్దరితో కొట్టియాలి, ఈయన కూడా ఒక బైక్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఇద్దరికి బైక్ అమ్ముతేనే ఇక్కడ బిజినెస్ అనేది సర్క్యులేషన్ అవుతుంది, మనీ సర్క్యులేషన్ అవుతుంది. అవును కదా? కింద జైనింగ్ అయ్యి డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకొని పైన వాళ్ళకి ఇచ్చేదే ఈ బయట కంపెనీల సిస్టమ్. ఓకేనా, అయితే ఇక్కడ ఎట్లుంటుందంటే ఉదాహరణగా నేను బయట ఏదైనా ఒక ప్రొఫెషన్లో ఓ నెలకు 50,000 లక్ష రూపాయలు సంపాదిస్తున్నా, నాకు ఫేస్ వాల్యూ ఉంది, నా దగ్గర బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉంది, డబ్బు ఉంది అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను ఒక ఇద్దరు వ్యక్తులు చెప్పిన కాబట్టి వీళ్ళకి బిజినెస్ అవసరం లేకపోయినా, ఈ బిజినెస్ నచ్చకపోయినా నేననే వ్యక్తిని చెప్పడం ద్వారా నా ఫేస్ వాల్యూని వీళ్ళు ఒక ఆధారంగా తీసుకొని, అంటే ఎట్లా ఈ శ్రీనివాస్ సార్ తోటి ఏదైనా పని పడుతుంది కావచ్చు, రేపు రోజున ఏదైనా మిత్తికి పైసలు ఇవ్వాలని ఇస్తాడు, లేదంటే అవసరానికి ఎమర్జెన్సీలు ఎప్పుడన్నా కావాలంటే ఈ సార్ ఇచ్చేటోడు కాబట్టి నేను కాదనద్దు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తారంటే వీళ్ళు కూడా ఉంటేనేమో 10,000 కడతారు, లేకుంటే నేను చెప్పినందుకు ఏం చేస్తారంటే అవసరం అయితే బయట 2 పైసలకో 3 పైసలకో లేదంటే 10% ఫైనాన్స్ కైనా తీసుకొచ్చి ఈయన బైక్ కొంటాడు బైక్ ఉండంగా కూడా. ఇప్పుడు నేను చెప్పిన కాబట్టి వీళ్ళు అప్ప చేసి బైక్లు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కొద్దిగా లో బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుందాం, వీళ్ళ దగ్గర కొద్దిగా డబ్బు తక్కువ ఉంది సమాజంలో అనుకుందాం. ఇప్పుడు ఈ వ్యక్తి చెప్తే ఈయన ఇంటలేడు ఉదాహరణగా. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈయన మాటలు వీళ్ళు నమ్మకపోతే, వీళ్ళు కనుక 10,000 కట్టే బైక్ కొనకపోతే ఇక్కడ ఈయన డబ్బులు వస్తాయా? రావు. మరి ఈయనకు డబ్బులు రాకపోతే ఈయనకు వస్తాయా? రావు. ఇక్కడ కూడా ఈయన ఫేస్ వాల్యూ లేదు, ఒక సాధారణ వ్యక్తి. ఓకేనా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నా దగ్గర అవసరం ఉంటుందని చెప్పేసి ఈయన 10,000 కట్టి అప్పసప్ప తెచ్చి తీసుకున్నాడు. మరి ఈయన కూడా 2 బైకులు అమ్మాలంటే ఈయన బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు బైక్ ఉన్నోడు బైక్ కొంటాడా? కొన్నాడు. ఒకవేళ బైక్ లేని వాళ్ళు చెప్పినా కూడా కొత్త బైక్ మార్కెట్లో, ఓకేనా, ఆ బైక్ బ్యాటరీ మంచిగా ఉంటుందా, ఆ బైక్ మైలేజ్ మంచిగా ఉంటుందా, గ్యారెంటీ ఉంటుందా, అంటే నమ్మకం అనేది పూర్తిగా ఉంటుందా? లేదు. ఎప్పుడు ఒక కంపెనీ పైన ఒక ప్రొడక్ట్ మీద నమ్మకం ఉంటుందంటే మార్కెట్లో కొన్ని ఏళ్ళగా ఏదైతే సమాజంలో నడుస్తుందో ఆ ప్రొడక్ట్ పైన ఎవరికైనా నమ్మకం ఉంటుంది. ఇప్పుడు కొత్త బైక్ని వీళ్ళకి అమ్మాలి, వీళ్ళతో కొనిపించాలంటే అంత ఈజీగా అవుతుందా? కాదు. ఒకవేళ ఈయన జాయిన్ అయ్యిండు, 1 నెల 2 నెలలు కష్టపడ్డారు, వీళ్ళు దొరకలేదు అనుకుందాం. ఓకేనా, ఒకవేళ వీళ్ళు దొరికారు, మరి వీళ్ళ కింద వీళ్ళకు కొత్త బైక్ కొనటోళ్ళు దొరకకపోతే, ఒకవేళ కింద ఎవరు బైకులు కొంటలేరని చెప్పేసి వీళ్ళే బైకుని మళ్ళీ ప్రతి నెల ఒక్కొక్క బైక్ కొనగలుగుతారా? మరి వాళ్ళు బైకులు కొనలేరు, వాళ్ళ కింద బైకులు కొనేటోళ్ళు దొరకలేరు. మరి ఇక్కడ బిజినెస్ లో డబ్బులు ఎక్కడికి వస్తాయి ఫ్రెండ్స్? వచ్చే అవకాశం ఉందా? లేదు. మరి ఇక్కడ జైనింగ్స్ అనేది ఎప్పటి వరకు చేయాలంటే మనం జీవిత కాలం ఉన్నంత కాలం కొత్త నెట్వర్క్ని మనం వెతుకులాట కొనసాగించడమే. మనం ఎప్పుడైతే న్యూ జైనింగ్స్ కొత్త ప్రొడక్ట్ పర్చేస్ చేసే వాళ్ళని కనుక మనం పట్టుకోలేకపోతే మనం ఎన్ని సంవత్సరాల నుంచి సిస్టంలో ఉన్నాం, మనకు ఆదాయం అనేది నిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయం అనేది కింద జైనింగ్స్ రానప్పుడు ఖచ్చితంగా జీరోగా అవుతుంది. ఓకేనా, రైట్. ఈ సిస్టమ్ ఏమంటారంటే ఇక్కడ జైనింగ్ సిస్టమ్ అని చెప్తారు. అంటే ఏంటి? మనం ఇద్దరిని జాయిన్ చేయాలి, వీళ్ళు ఖచ్చితంగా ఇద్దరిని చేసి కింద ప్రొడక్ట్ కొనిపించినప్పుడు మాత్రమే ఇక్కడ పైకి డబ్బులు వస్తాయి. అంటే జైనింగ్ అయితేనే ప్రతి నెల డబ్బులు వస్తాయి. దీన్ని జైనింగ్ బిజినెస్ అంటారు. చైన్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. ఇలా మార్కెట్లో ఏంటంటే ఇలాంటి కంపెనీని ఇవాళ అందరూ చైన్ సిస్టమ్, మీ వెస్టేజ్ కూడా చైన్ సిస్టమ్ అయినా అలాంటి కంపెనీ అని చెప్పేసి ఫస్ట్ అదే చెప్తారన్నమాట. అసలు చైన్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ రైట్ రెండు లెగ్లు ఉన్నాయండి. ఇప్పుడు 2 లెగ్లలో ఒకవేళ ఒక లైను బాగా నడుస్తుంది, ఒక లైన్లో నడవట్లేదు, ఇందులో జైనింగ్స్ అవుతారు. అయినా కూడా ఫేస్ వాల్యూ ఉందనుకుందాం, వీళ్ళు మంచోళ్ళే, వీళ్ళకి ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి ఏదో రకంగా కింద జైనింగ్స్ అవుతున్నాయి, కానీ ఈయన మాటినట్టు దొరకలేరు. మరి ఇక్కడ ఒక 100 మంది జైనింగ్స్ అయ్యారు, ఇక్కడ 100 మంది కాలేదు, అంటే మ్యాచ్ కాకపోయినా కూడా ఇక్కడ పైన ఉన్న వాళ్ళకు డబ్బులు అనేది రాదు. అంటే దీనే ఇంకో మాట ఏమంటారు అంటే మ్యాచింగ్ బిజినెస్ అంటారు అనమాట. అంటే ఏంటంటే మ్యాచింగ్ కావాలి. రెండోది 2 లైన్లలో ఒకవేళ ఏదైనా ఒక లైన్ ఏదైనా ఒక నెగిటివ్ ద్వారా కష్టపడ్డ జైనింగ్స్ అవుతలేవు, బిజినెస్ అవుతలేదని చెప్పి 2 నెలలు 4 నెలలు కష్టపడే వ్యక్తి ఇక్కడ ఆగిపోయినంటే సిస్టమ్ మొత్తం కూడా కొల్లాప్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు మెడలో ఒక చైన్ ఉందండి, ఇది ఒక చైన్, ఏదైనా ఒక దగ్గర ఒక లింక్ వసిపోయింది అనుకోండి, చైన్ అనేది ఆగుతుంది మెడలో? లేదు. కాబట్టి ఈ బిజినెస్ లో ఎప్పటి వరకు మనం గ్రోత్ అవుతాం, ఎక్కడ మనం ఆగిపోతాం అనేది చెప్పడానికి లేనే లేదు. అర్థమైందో? ఇదే చైన్ సిస్టమ్ అంటే. మ్యాచింగ్ అంటే ఇందులో సమానంగా
ప్రతి నెల జైనింగ్స్ అనేది కావాలి. ఓకేనా? దాంతో పాటు ఏంటంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కానీ స్కామ్ కానీ అంటారు. ఈ బిజినెస్ లలో ఎట్లా ఉంటాయి అంటే కొన్నిట్లలో మనం ప్రొడక్ట్ ఉంటాయని చెప్పినాం. ఓకేనా? ఇప్పుడు బైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఒక 1 మీటర్ మనం బోలు బొచ్చలు కానీ లేదంటే చీరలు బూట్లు కానీ ఏదైనా సూట్ల బిజినెస్ ఉంది అనుకుందాం. ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ సూట్ల బిజినెస్ ఉంది. ఓకేనా? ఇక్కడ నేను ప్రొఫెషన్ ఒక టీచరు లేదంటే ఏదైనా ప్రొఫెషన్ ఉన్నా. ఇప్పుడు నేను సూట్ ఉన్నందుకు సూట్ కొనుక్కున్నా. ఇప్పుడు నేను ఉన్నది పల్లెటూరులో అనుకుందాం. పల్లెటూరులో జనాలు ఏం చేస్తారు? రైతుగా వ్యవసాయం చేస్తారు. నాకు తెలిసిన వాళ్ళందరూ రైతులు ఉన్నారనుకుంటే, ఉదాహరణకు మా ఊరిలో బిజినెస్ చేయాలంటే ఈ రైతులకు ఇక్కడ ఉన్నటువంటి సూట్ అనే కిట్ నేను అమ్మగలుగుతానా? సూట్ ఉంది, బూట్ ఉంది. ఎగ్జాంపుల్ గా రైతు దగ్గరికి ఈ సూట్ వేసుకో బాగుంటది, బూట్ వేసుకొని పొలంలోకి అంటే పోతాడా? పోడు. మరి ఇక్కడ ప్రొడక్ట్ ఇలాంటి కంపెనీలలో మనం ఉంటే బిజినెస్ లో సక్సెస్ అవుతామా? కాము. అంటే నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పడానికి గల కారణం ఏంటంటే నేను కొన్ని కంపెనీలో ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. అదేవిధంగా నా అప్లైన్ ఉంటాడు జగిత్యాల్లో. ప్రజెంట్ ఇప్పుడు నెలకు 5 లక్షల పైన ఆదాయం తీసుకుంటుండు. ఆ సార్ అయితే ఈ వెస్టేజ్లోకి రాకముందు వేరే ఒక కంపెనీలో 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి వెస్టేజ్ స్టార్ట్ చేసిండు. ఆలోచించండి, 21 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేసిందంటే రేపు సక్సెస్ అవుతా, ఎల్లుండి సక్సెస్ అవుతా అని చెప్పేసి అది 21 సంవత్సరాల ఓపికతో పనిచేసి ఇక నెట్వర్క్ అనేది మనతోటి కాదు, ఇక్కడ సక్సెస్ లేదని చెప్పేసి ఒక నెగిటివ్ కూడా ఉండే. అలాంటి నెగిటివ్ నుంచి వెస్టేజ్ చెప్పినా కూడా వినలేదు. కానీ 1-2 సార్లు 10 సార్లు కొన్ని నెలలు ఫాలో చేయడం ద్వారా వెస్టీజ్కి బయట కంపెనీకు అతను చేసిన కంపెనీ మధ్యలో డిఫరెన్స్ చూపెట్టడం ద్వారా సరే ట్రై చేద్దామని చెప్పేసి నెట్వర్క్లో గ్రోతింగ్ ఉంటుందని చెప్పి ఈ కంపెనీ చూస్ చేసుకొని ఇలా షార్ట్ టైంలో ఒక 5 yearsలో నెలకు 5 lakhs ఇన్కమ్ తీసుకుంటుందంటే ఎంత సింపుల్ పని వెస్టీజ్ అనేది అర్థం చేసుకోండి. ఓకేనా? మనీ సర్క్యులేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనం కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పేసి చెప్పినాం. కానీ మనీ సర్క్యులేషన్ స్కీమ్లో ఎట్లా ఉంటుందో అంటే సేమ్ స్ట్రక్చర్. మనం ఉంటాం, మన కింద లెఫ్ట్ రైట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ప్రొడక్ట్ కొనేది లేదు, ఇంకొకరితోటి ప్రొడక్ట్ కొనిపించేది లేదు. అంటే ప్రొడక్ట్ అనేది ముచ్చటనే లేదు. మనం 10,000 కట్టాలి, లేదంటే యాప్లు ఉంటాయి అనమాట. మనం యాప్ చేసుకోవాలి, మనం దాన్ని వేరే వాళ్ళకు ఏమంటారు లింక్ షేర్ చేయాలి, వాళ్ళ దాంట్లో యాప్ డౌన్లోడ్ చేయాలి. అంటే ఇక్కడ ప్రొడక్ట్ లేకుండా డబ్బులు కట్టించి ఇక్కడ బిజినెస్ చేసేదాన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి కంపెనీలో ఇలాంటి స్ట్రక్చర్లో కనుక మనం ఉంటే సక్సెస్ అవుతామా? 100% సక్సెస్ కాలేము. ఒకవేళ మనం డబ్బులు తీసుకున్నాం, మన కింద 1-2-3 డెత్తులు ఒక 2-3 నెలల్లో డబ్బులు కనిపిస్తాయి తప్ప ఆ తర్వాత వచ్చే అవకాశం లేదు. కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే మనం బాగా దగ్గర వాళ్ళని మనం దగ్గర ఉండి జాయిన్ చేసినాం, 2-3 నెలలు 4 నెలలు డబ్బులు వచ్చినాయి. కానీ జీవితకాలం మనం ఉంటారుగా, మన తెలిసిన పరిచయాలతో అయితే నెట్వర్క్ చేయలేం కాబట్టి ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతుందో తెలియదు. కింద వీళ్ళకి సంబంధించిన వాళ్ళ జెనింగ్స్ కాకపోతే ఇక్కడ టీం అనేది ఓకే అండి. ఇప్పటివరకు మనం వేరే కంపెనీలు ఎలా నడుస్తున్నాయి నెట్వర్క్ మార్కెటింగ్లో, మరి అలాంటి కంపెనీలో మనం పనిచేస్తే ఒకవేళ మనం సక్సెస్ అవుతామా కాలేమా అనే విషయాల్లో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, ఈ వీడియో లెంత్ చేయకుండా మనం షార్ట్ కట్లో ఇంకా తొందరగా కంప్లీట్ చేద్దాం. ఎస్, కొద్దిగా లేట్ అయినా కూడా ఏంటంటే నేను మీకు సబ్జెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? ఓకే రైట్. ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు మనం వేరే కంపెనీ గురించి మాట్లాడితే ఇప్పుడు మనం వెస్టీజ్ కంపెనీ గురించి మాట్లాడదాం. ఓకేనా? రైట్, వెస్టీజ్ కంపెనీ గురించి మాట్లాడితే రైట్, వెస్టీజ్ కంపెనీ ఏం చెప్తుందంటే మీరు ఐడి అనేది తీసుకున్నప్పుడు నాకు రూపాయి కట్టాల్సిన అవసరం లేదని చెప్తుంది. కానీ వేరే కంపెనీ ఏంది, ఖచ్చితంగా జాయినింగ్ ఫీజు అనేది 10,000 20,000 కట్టాల్సి ఉంటుంది. కానీ వెస్టీజ్లో ఒక ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు, మనం ఫ్రీగా ఐడి నెంబర్ తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ సిస్టంలో ఏముందని అంటే ఇక్కడ 2 లైన్లు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ వెస్టీజ్ కంపెనీ ఏం చెప్తుందంటే 2 లైన్లు కాదు 6 లైన్లతోటి బిజినెస్ చేయండి అని చెప్తుంది. ఇప్పుడు నేను ప్రొడక్ట్ వాడుకున్నా, నాకు నచ్చింది కాబట్టి ఇక్కడ రెగ్యులర్ వాడుకునేటువంటి హోమ్ నీడ్సే ఉంటాయి. అంటే ఏంటి, ఎగ్జాంపుల్గా పొద్దుగల మనం వాడే బ్రష్, పేస్ట్, తర్వాత సోపు, షాంపూ, వంట నూనె, చాపత్తి, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, ఇవన్నీ కాబట్టి బయట మనకు నెల నుంచి వాడినాం, మనకు ఎలాంటి రూపాయి ఆదాయం రాలేదు. అదేవిధంగా ఆ ప్రొడక్ట్ వాడడం ద్వారా హెల్త్ సమస్యలు పెరుగుతున్నాయి అనే విషయం మనకు అర్థమైంది. మరి అలాంటప్పుడు ఒకసారి మన ప్రొడక్ట్ వాడుకొని చూడొచ్చా లేదా? ఎస్, ఇక్కడ మన ప్రొడక్ట్ వాడిన క్వాలిటీ నచ్చింది కాబట్టి నేనేం చేసిందంటే ఒక 6 శ్రీనివాసులకు నేను ఇక్కడ ఒక సోపు వాడిన, సంతూర్ సోప్ కంటే చాలా బెటర్ క్వాలిటీ అనిపించింది. ఓకేనా? ఈ సోపు వాడడం ద్వారా కొద్దిగా ఎక్కువసేపు ఫ్రీనెస్ అనిపిస్తుంది. అక్కడ 2 సబ్బులు అరిగేది ఇక్కడ 1 సబ్బు అరుగుతుంది. ఇక్కడ స్మెల్ బాగుంటుంది. ఇక్కడ నాకు అనిపించిన ఫీలింగ్స్ అన్నీ కూడా వీళ్ళకి నేను ఎగ్జైట్మెంట్గా చెప్పిన, వాడిన ఫీలింగ్స్ నిజంగా చెప్పిన అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు కూడా నా ఎగ్జైట్మెంట్ని చూసి సరే నువ్వు వాడే చెప్తున్నావు కదా, ఒకసారి మేము కూడా సోపు వాడతామని చెప్పేసి ఒక 50 రూపాయల ఖర్చు మీద నమ్మకంతో చేస్తారా చేయరా? ఎస్, ఒక 50 రూపాయల సోపే ఒక 6 శ్రీనివాసులు వాడుకున్నారు అనుకుందాం. ఓకేనా? లేదు అంటే వాళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి మీ 50 రూపాయలు ఎటు అవుతాయని చెప్పేసి నేను ఒక 6కి ఒక 50 రూపాయల సోప్స్ ఇచ్చిన అనుకుందాం. వాళ్ళకు నేను ఇచ్చేటప్పుడు ఏం చెప్పిందంటే వెస్టీజ్ కంపెనీలో ప్రతి ఒక్క వస్తువు క్వాలిటీ ఉంటుంది, ఖచ్చితంగా వాడి చూడండి. ఒకవేళ
మీకు ఈ క్వాలిటీ నచ్చకపోయినా 2, 3 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వండి. కంపెనీకి మనం వాపస్ ఇద్దామని కూడా చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాడి చూస్తారా? చూడరా? యెస్, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకనంటే క్వాలిటీ ఉందని నేను చెప్తున్నా. ఒకవేళ క్వాలిటీ వాళ్ళకి నచ్చకపోయినా కూడా ఇక్కడ రిటర్న్ పాలసీ ఉంది. అంటే లాస్ అయ్యే అవకాశం లేదు. కొన్న వస్తువు నచ్చకపోతే పారేసుడు అయితది కావచ్చు, డబ్బు వేస్ట్ అయితది కావచ్చు అనేటువంటి ఇక్కడ భయం కూడా లేదు కాబట్టి ఇక్కడ ఎవరైనా వాడొచ్చు. ఇక్కడ నేనేం చేసిన ఒక ఆరుగురు శ్రీనివాస్‌లో చెప్పిన. ఓకేనా? వీళ్ళు కూడా ప్రొడక్ట్ క్వాలిటీ నచ్చిందనుకోండి. వీళ్ళు రెగ్యులర్‌గా వాడతారు. ఒకవేళ ఈ బిజినెస్ స్ట్రక్చర్‌లో చూడండి. ఒకవేళ ఈ శ్రీనివాస్ బిజినెస్ కోసం ప్రొడక్ట్ వాడుతుండు. బిజినెస్ గురించి వేరే వాళ్ళకి చెప్తుండు. ఈయనకు చెప్పడం రాక, బిజినెస్‌ని అర్థం చేసుకోలేక, మీటింగ్‌లకు రాలేక, కొన్ని కారణం వల్ల ఏం చేస్తుండంటే ఈయన ఒక 4 నెలలు చేసి కొన్ని పనుల ద్వారా ఈయన ఆగిపోయాడు అనుకుందాం. మరి ఒక శ్రీనివాస్ ఆగిపోతే మిగతా శ్రీనివాసులు ఉన్నారా లేదా? అంటే మిగతా శ్రీనివాసులు ఇక్కడ ప్రొడక్ట్ వాడుకున్న బిజినెస్ అయితుంది. వీరు ఇంకొంతమందికి చెప్పినా కూడా నెట్వర్క్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. ఇద్దరు ఆగిపోయినా కూడా ఇక్కడ నెట్వర్క్ అనేది నడుస్తూనే ఉంటుంది తప్ప ఆగిపోయే అవకాశం లేదు. కానీ ఇక్కడ లెఫ్ట్ రైట్‌లో ఏదైనా ఒక లైన్ గనుక ఆగిపోతే ఇక్కడ బిజినెస్ మొత్తం జీరో అయితది. కానీ ఇక్కడ ఒక్కరు ఇద్దరు ఎవరు ఆగిపోయినా కూడా ఇక్కడ బిజినెస్ అయ్యే అవకాశం అనేది లేదు. ఈ బిజినెస్‌లో స్టెబిలిటీ ఇన్‌కమ్ ఎలా ఉంటుందంటే ఉదాహరణగా నేను ప్రొడక్ట్ వాడుకున్నా, నాకు నచ్చినాయి అని చెప్పేసి నేను ఒక 10 మంది వ్యక్తులకి ప్రొడక్ట్ గురించి చెప్పిన. ఈ 10 మందికి క్వాలిటీ నచ్చింది. ఈ క్వాలిటీ నచ్చిన వాళ్ళు ఈ బిజినెస్ చేద్దామని చెప్పేసి ఆలోచించి, తెలుసుకొని, రీసెర్చ్ చేసి వీరు కూడా ఏం చేశారంటే నాకు ఒక నెల టైం పట్టింది ఒక 10 మందిని చెప్పడానికి, సెలెక్ట్ చేయడానికి. ఇప్పుడు వీళ్ళకు ప్రొడక్ట్ నచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి వీళ్ళు ఇంకో 10 మందిని తీసుకురావడానికి, ఈ 10 మంది వీళ్ళు ఇంకో కొత్త 10 మందిని తీసుకురావడానికి వీళ్ళకి ఒక 6 నెలల టైం పట్టింది అనుకుందాం. ఓకేనా? ఇక్కడ 6 నెలల టీం ఎంత అయింది ఫ్రెండ్స్? 100 మంది అయ్యారు. ఈ 100 మంది ప్రొడక్ట్ వాడుకొని దీని గురించి రీసెర్చ్ చేసి ఇది నిజమా కాదు అన్ని చెక్ చేసిన తర్వాత వీళ్ళు ఇంకో 10 మందికి చెప్తే ఎంతమంది అవుతారు? 1000 మంది అవుతారు. ఇట్లా 1000 మంది టీం కావడానికి ఇంకో 6 మంత్స్ టైం తీసుకుందాం. అంటే మొత్తం ఇక్కడ ఎంత టైం పట్టింది? 12 నెలల టైం పట్టింది. ఆడుకుంటూ పాడుకుంటూ చేసుకున్నాం. 12 నెలల్లో మన టీం సైజ్ ఎంత పెరిగింది? 1000 మంది కస్టమర్లు వచ్చారు. ఇప్పుడు మీరు అడగచ్చు, మరి 1000 మంది కస్టమర్లు వచ్చారు కదా, రెగ్యులర్గా 1000 మంది కొంటారా సార్ అంటే ఒక మాట, 1000 మందిలో మీరు అన్నట్టుగానే ఒక 500 మంది వాడలేరు అనుకుందాం. ఎందుకు వాడరు? వాడిన వాళ్ళు అంటే ఒకటి వాళ్ళకు హెల్త్ మీద పట్టింపు లేకపోవడం. అంటే వాళ్ళ ఆలోచన ఎట్లుంటదంటే ఆ నూనె వాడినా, ఈ నూనె వాడినా, ఏ నూనె వాడినా సచ్చుడే. అంటే అంతకంతే వస్తువులు అని చెప్పేసి ఒక నెగటివ్ ఆలోచనతోటి ఉంటారు. ఒకటే కారణం. రెండోది వీళ్ళకు షాప్ బాగా దూరంలో ఉన్నా కూడా పోయి తెచ్చుకుని ఒప్పుకోలేక ఇక్కడ ప్రొడక్ట్ అనేది కొనలేకపోతారు. మూడో విషయం ఏంటంటే ఎవరైనా సరే ప్రొడక్ట్ క్వాలిటీ నచ్చి షాప్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 సార్లు వెళ్ళారు, అక్కడ ఇలా కావాల్సిన ప్రొడక్ట్ లేదు, ఒకటో రీజన్. రెండోది షాప్కి వెళ్ళారు, షాప్ బంద్ ఉంది, 2-3 సార్లు చూస్తారు. ఈ వ్యక్తి మళ్ళీ వాడతాడా? వాడు ఇదంతా తలకాయ నొప్పి ఏందిరా అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇంటి పక్క పడే షాప్ ప్రొడక్ట్ వాడతాడు. ఇట్లా ఏదైనా కొన్ని రీజన్స్ ద్వారా. ఇంకో రీజన్ ఏంది? ఒకవేళ హెల్త్ సప్లిమెంట్స్ వాడారు అనుకుందాం ఒక కస్టమర్. ఇక్కడ హెల్త్ సప్లిమెంట్స్లో రిజల్ట్ రావాలంటే దేనికైనా సరే ఖచ్చితంగా ఒక నెల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సప్లిమెంట్స్ తీసుకొని 1 రోజు 2 రోజులు బలవంతంగా ఒక 4 రోజులు వాడుకొని ఇవి నాకు పడతలేవు, లేకంటే ఇవి నాకు గుడతలేవు, పని చేస్తలేవు అని చెప్పేసి వాళ్ళు నెగిటివ్ ఆలోచనతో కూడా వాడడం బంద్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఈ 1000 మందిలో ఒక 500ని తీసేద్దాం. ఇక్కడ ఒక 500 మందికి క్వాలిటీ నచ్చి బిజినెస్ అర్థమై వీళ్ళకు షాప్ అందుబాటులో ఉంటే మళ్ళీ వాడతారా వాడరా? ఎస్. ఇప్పుడు ఈ 500 మంది వాడే ప్రొడక్ట్ ఏంటి? సబ్బు నూనె చాపత్తి. ఈ సబ్బు నూనె చాపత్తి అనేది సంవత్సరానికి ఒక్కసారి వాడతారా? ప్రతిరోజు వాడతారా? ప్రతిరోజు వాడతారు. ప్రతిరోజు వాడుతుర్రు అంటే ఆ ప్రొడక్ట్ అనేది అయిపోతుందా లేదా? అయిపోయిందంటే ఏం చేస్తారు? ప్రతి నెల ఖచ్చితంగా రీపర్చేస్ అనేది చేస్తూ ఉంటారు. అంటే 500 మంది రెగ్యులర్గా వెస్టీజ్లో ఒక 100 పేరు కొన్నారనుకుందాం. ఓకేనా? మీరు ఒక నెల ఒక సంవత్సరం కష్టపడ్డారు. ఇక్కడ సంవత్సరం అనేది 2 సంవత్సరాలు పట్టింది అనుకుందాం. ఎగ్జాంపుల్గా 1 ఇయర్ అనుకున్నది 12 ఇయర్స్ పడ్డది, 12 మంత్స్ పడ్డది, 2 ఇయర్స్ అనుకుందాం. 2 నెలల్లో 1000 మందిలో ఒక 500 మంది రెగ్యులర్ వాడుకున్నాం. లేదు 2 నెలల 2000 టీం వచ్చింది. 2000 1500 మంది 500 మంది రెగ్యులర్గా 100 పేరు చేసినా కూడా ఇక్కడ ఎంత పే అవుతుంది ఫ్రెండ్స్? 1 2 3 4 0 1 10 100 1000 10,000 ఎంత పే వచ్చింది? 50,000 పీవీ వస్తే మీ చెక్కు తక్కువ ఒక 50,000 నుంచి ₹1,00,000 ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ 500 మంది రెగ్యులర్ వాడితే మీరు బయటకు వెళ్ళకపోయినా, మీరు కొత్త ప్రజెంటేషన్ చేయకపోయినా, ఈ 500 మంది ఒక్కొక్కరు చెప్పకపోయినా ఉన్న టీమే మళ్ళీ వాడితే జీవితాంతం లైఫ్ టైం ఇక్కడ బిజినెస్లో డబ్బులు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతి నెల కొత్త జాయినింగ్స్, కొత్త బోర్లు బొచ్చలు కొనలేకపోయినా కింద టీంలో, ఒకవేళ బైకులు మళ్ళీ కొనేటోళ్ళు దొరకకపోయినా ఒక నెల, ఇక్కడ ఆ నెలలో ఆదాయం అనేది జీరో అవుతుంది. కానీ ఇక్కడ స్టెబిలిటీ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ వెస్టీజ్ అడ్వాంటేజెస్ చూస్తే వెస్టీజ్లో జాయినింగ్ ఫీజు అనేది
జాయినింగ్ ఫీజు అనేది 0. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి ఇందులోకి రావడానికి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇక్కడ కిట్ అనేది ఏమైనా ఉంటుందా? కిట్ అనేది ఏం లేదు. ఇక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక సోప్ తీసుకున్నా అంటే ఒక 50 రూపాయల సోప్ తీసుకున్నా మనకు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ ఒక్కసారి ఐడి యాక్టివేషన్ అయిందంటే ఇది 3 తరాల వరకు యాక్టివేషన్ లోనే ఉంటుంది. కానీ బయట కంపెనీలో ఐడి ఏమంటారు రిన్యువల్ అనేది 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ వెస్టిజ్లో ఏంటంటే ప్రమోషన్సే తప్ప డిమోషన్స్ ఉండేవి. మనం ఒకసారి సిల్వర్ అయినామా జీవితాంతం సిల్వర్ అనే పిలుస్తారు. సిల్వర్ లెవెల్ నుంచి వెళ్ళి మళ్ళీ కొద్దిగా గ్యాప్ వచ్చినా మళ్ళీ అదే లెవెల్ని మనం మెయింటైన్ చేస్తే ఇంకా ముంగడికి వెళ్తాం తప్ప సిల్వర్ నుంచి పడిపోవడం అనేది లేదు. ఒకవేళ గోల్డ్ అయినవా ఆ ముందే స్టార్ అయినవా ఆ తర్వాత స్టార్ ఉంటే తప్ప మళ్ళీ డిమోషన్ అనేసి లేవు. ఓకేనా. రైట్. ఇంకా ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ 3 తరాల వరకు ఇన్కమ్ సెక్యూరిటీ వస్తుంది. ఒకసారి ఆలోచించండి. మనం ఒక్కరం పనిచేస్తే ఇక్కడ 3 తరాల వరకు మనం చేసిన ఆదాయం రెగ్యులర్గా మన ఫ్యామిలీకి అందుతూనే ఉంటుంది. ఓకేనా. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వెస్టీజ్ అనేది ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్, ఇండియన్ కంపెనీ కాబట్టి ఇది మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ ప్రైస్ రేట్ అనేది లోగా ఉంటుంది అనమాట. అదే బయట కంపెనీలలో వేరే కంట్రీలో కంపెనీలన్నీ ఇండియాలో వచ్చి బిజినెస్ చేస్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కొన్ని రకాల సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అక్కడ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఇలాంటి కంపెనీలలో రేట్ ఎక్కువ ఉంది. ఓకేనా. ఉదాహరణకు మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. ఆమ్వే కావచ్చు, తర్వాత ఐఎంసీ కావచ్చు, హెర్బల్ లైఫ్ కావచ్చు, ఇందులో సేమ్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ని ఏమైనా తీసుకొని ఒకసారి రేట్ చెక్ చేయండి. తప్పేం లేదు కదా. రైట్. ఇక్కడ వెస్టీజ్లో రేట్ అనేది ఈ క్వాలిటీ బయట కంపెనీల క్వాలిటీకి చూస్తే చాలా తక్కువ రేట్ ఉంది. మరి మంచి క్వాలిటీ అని చెప్తున్నాం. ఎందుకు రేట్ తక్కువ ఉందంటే ఇది మనకు ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మన లోకల్లో దొరుకుతుంది కాబట్టి ఆ ఖర్చులు అనేవి ఏముంటాయి కాబట్టి ఇక్కడ మనకు లో ప్రైస్లో దొరుకుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ప్రొడక్ట్ రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఇక్కడ బిజినెస్లో సక్సెస్ కావడానికి గ్రోత్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రైట్. ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాం. రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పటి వరకు మన బ్రదర్ శ్రీను వెస్టీజ్ బిజినెస్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఎందుకంటే నేను ప్రతిరోజు కొత్త బిజినెస్ నాలెడ్జ్ వీడియోస్ పెడుతూ ఉంటాను కాబట్టి మొదటిగా ఆ వీడియో మీకే చేరుకుంటుంది. మీకు ఎంత బిజినెస్ నాలెడ్జ్ జరుగుతుందో మీరు నాకంటే ముందుగా ఇంకా ఎక్కువ ఇన్కమ్స్ని ఇంకా పెద్ద లెవెల్స్ని కూడా అచీవ్మెంట్ చేయగలుగుతారు. ఓకే. ఈ వీడియోస్ మీకు సపోర్ట్ అవుతున్నాయి అంటే మన టీంలో కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి నెట్వర్క్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి అసలు వేరే కంపెనీలకు మన కంపెనీలకు ఏందనేది మనం తెలుసుకోవాలి. మన టీంలో ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఇలా కాంపిటీషన్ కంపెనీలు చాలా అయిపోయినాయి. ఇక్కడ 6 లైన్స్ ఉంటాయి. ఇక్కడ 2 లైన్లు మనం తొందరగా సక్సెస్ కావచ్చు. ఇట్లా చాలా మాయ మాటలు చెప్పి చేతుల్లో అరచేతిలో వైకుంఠాలు చెప్పి మనం డౌన్ లైన్స్ని ఎత్తుకుపోవాలని చూస్తూ ఉంటారు. అదే వాళ్ళందరికీ ఇక్కడికి ఉన్నటువంటి తేడా కనుక మనం నేర్పించగలిగితే ముందే అలాంటి మేధావులు ఎంతమంది వచ్చినా కూడా మన టీం నుంచి వెళ్ళి ఎవరైనా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి మీరందరూ కూడా అన్ని విషయాలు నేర్చుకొని ఓకేనా. ఇప్పటి వరకు ₹1,00,000 ఇన్కమ్ తీసుకునే లేని వాళ్ళు ₹1,00,000 అచీవ్మెంట్ చేస్తూ కార్ అచీవ్మెంట్ తీసుకోలేని వారు కార్ అచీవ్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ మీ బ్రదర్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. లవ్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.